ఇలా అనిపించిందా అండి? అంటే హీరోయిన్గా మీరు చాలా ఎర్న్ చేసి ఉంటారు కదా, అది సినిమాల ద్వారా కొంత నష్టపోయానని అనుకున్నారు? కొంత ఏంటి, అసలు చాలా పోయింది ఆ సినిమా. ఎందుకంటే టోటల్ మిజరబుల్ ఫ్లాప్స్ అయినప్పుడు ప్రాబ్లం, చిన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెద్ద హీరో ఉంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అవన్నీ వస్తుంది. వెన్ యూ మేక్ అ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందువల్ల వీ కుడ్ నాట్ రికవర్. బట్ చాలా భయం వేస్తుంది. అవును, బాగా సినిమా అంటే ప్యాషన్, ఎన్ని సినిమాలు చూస్తాం, అన్నీ చూసిన ఎక్కువ ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ అదర్ లాంగ్వేజెస్, టీవీ కూడా లేని రోజుల్లో కూడా 8mm ఇది అది ప్రొజెక్టర్లు తెచ్చుకుని అట్లా. అంటే ఇవన్నీ నాకు వచ్చిందంతా బికాస్ ఆఫ్ బాలచంద్ర గారు అండి. అదే అట్లా. సో ఆ గ్రూప్ అంతా అట్లాంటి గ్రూపే. ఆయన కమల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలో. అందరు వెళ్ళండి ప్రొజెక్టర్ సినిమాలు తేవడం, వేయడం, మేమందరూ చూడడం, అట్లా ఒక ఇదిలా ఉండేది. ట్రూ సినిమా లవర్స్ అలా ఉండేది. అందరిని తీసుకుని ఎక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అందరూ సినిమాకి వెళ్ళాం. బాలచంద్ర గారు యూనిట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేవాళ్ళం. ఎందుకంటే వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది కదా. అందుకని ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన మీ జనరేషన్, మీ టైంలో వచ్చిన వాళ్ళలో అందరికీ ఎక్కడో చోట ఒక చిన్న గ్యాప్ వచ్చి కొద్దిగా కెరీర్ వేరే అంటే గృహస్థ జీవితానికి వెళ్ళటం సంథింగ్ అలా జరిగింది కదా. నిరంతర క్రియాశీలత్వం అంటారే, మీరు మటుకు 1972 నుంచి ఈ రోజు వరకు బ్రేక్ తీసుకున్నదే లేదు, అలా జరిగిపోతూ ఉంది. మెటర్నిటీ తప్ప డాండ్ర పాపారాయుడు ఆ సినిమాలో అయితే అది పాపం నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేశాను. కృష్ణరాజు గారు అని, ఆయన ప్రొడ్యూసరు. షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే దట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ ఐ గాట్ ఎ రిజల్ట్ దట్ ఐఎమ్ క్యారింగ్ రిపోర్ట్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఆ రోజు వచ్చి పాజిటివ్ అని వచ్చి రాగానే సో హ్యాపీ. అండ్ మా ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నేను అది షేర్ చేసుకుంది జయప్రదతో. షీ వాజ్ షూటింగ్ విత్ మీ, తను కూడా ఉంది ఆ సినిమా, డాండ్ర పాపారాయుడు. సో అది అయిపోయింది అనుకున్నాం, ఏముంది 3-4 monthsలో అయిపోతుంది అలానే. అది ఆ కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్ కదా, అది రాజులు ఏమంటారు హిస్టారికల్ మూవీ కదా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ఆల్ దోస్. అట్లా ఉంటే అలాంటి సినిమాలు చేసేదాన్ని కాదు. కిరీటాలు పెట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కడ మోస్తామని చిన్నప్పటి నుంచి ఇస్ టు అవాయిడ్. కొన్ని ఎంత వద్దు అనుకుంటే డబ్బు కోసమనో చేసుంటాం మేము, కొన్ని చెత్త క్యారెక్టర్లు కూడా చేసాం డబ్బు కోసం. బట్ మరీ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని ఏదో చేసి క్యారెక్టర్లు చేయాలి, ఇలాంటి వేషాలు వేయడం అన్నది అస్సలు. అదిగాక మీరు సహజత్వాన్ని కోరుకుంటారు కదా, అస్సలు ఇలాంటి వీడియోస్ ఏది ఎట్ట ఉంటుందో తెలియదు. ఆ డ్రెస్సులు వాళ్ళు ఇక్కడ ఇట్లా పెడతారండి, ఇది ఇక్కడ కట్టేస్తారండి, ఊపిరి పీల్చలేరండి, ఇవన్నీ ఎందుకు అని ఎంబారసింగ్గా ఉంటుంది అని అనుకుని ఇవన్నీ భయపడేదాన్ని, అందుకని చేసేదాన్ని కాదు. కానీ ఈ సినిమా కాదని చెప్పలేము. ఎందుకంటే వన్స్ అగైన్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ 9 films I did, గోపికృష్ణ బ్యానర్లో. అండ్ దెన్ అగైన్ దాసినారంట. మరి ఆయన గురువు గారు ఏం చెప్తే అసలు ఒప్పుకోకపోతే తడతాడు ఆయన. సో అందుకని ఒప్పుకున్నాం. తెలియగానే ఆ సినిమా బాగా డిలే అయిపోయి అంటే 3 monthsలో అయిపోతుంది, 4 monthsలో అయిపోతుంది అనుకున్నది కరెక్ట్గా 8th month దాకా వచ్చింది షూటింగ్. 8th జస్ట్ 1 month డెలివరీ ముందు. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది, అది హైదరాబాద్లో తీశారు. అక్కడ హైదరాబాద్లో అప్పుడు ఏదో నేను అంటే ఎండ, చెన్నైలో విపరీతమైన ఎండ ఇది ఉంటే అప్పుడు నేను చెప్పాను, నేను చెన్నైలో షూటింగ్ చేయను. రాజుగారు చెప్తారు, నీ కోసమని నువ్వేమో చెన్నైలో చేయను, నువ్వు హైదరాబాద్లో పెడితేనే చేస్తాను, నువ్వు అంతా టార్చర్ చేస్తావు నన్ను అని. ఎండ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాను, వేడికి చెమటలు పోసేసినది. 8 months అంటే ఇంట్లో అప్పట్. సో ఇక హైదరాబాద్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఐ థింక్ జూలైలోనూ ఎప్పుడో ఐ షాట్ ఇన్. హాయ్, ఐఎమ్ పవిత్ర లోకేష్. వాచ్ మై ఇంటర్వ్యూ Coffee with Yamuna Kishore on iDream.